ఏపీ ఉప ముఖ్యమంత్రిగా కాసేపట్లో పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏపీ సచివాలయంలో కేటాయించిన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసి అనంతరం బాధ్యతలను స్వీకరించనున్నారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక పంచాయతీరాజ్, మానవ వనరుల అభివృద్ధి శాఖను కూడా పవన్ చేపడుతున్నారు. అయితే పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం దేని మీద చేస్తారు అని అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పదవి బాధ్యతల స్వీకరణ గురించి అనంతరం మొదటి సంతకం దేని మీద చేస్తారు అనేటువంటి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్ ఆనంద్. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా అయితే విజయవాడ తన క్యాంపు కార్యాలయంలో అయితే ఏదైతే ఆసీనులో ఉన్నారు. ముందుగా తన పూజా కార్యక్రమాలన్నీ చేసుకున్న అనంతరం తను డిప్యూటీ సీఎం గా అయితే బాధ్యతలు చేపట్టారు. ఏదైతే బాధ్యతలు చేపట్టిన అనంతరం ఏదైతే ఐఏఎస్, ఐపీఎస్ వారందరితో కూడా ఒక సమావేశం కానున్నారు. అనంతరం ఐఏఎస్, ఐపీఎస్లతో సమావేశమైన అనంతరం ఏదైతే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అధికారులతో కూడా సమావేశం కానున్నారు. ఆఖరిగా అయితే ఏదైతే తన పంచాయతీరాజ్ బాధ్యతలు కూడా తన మంత్రిగా బాధ్యతలు చేపట్టినాక ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగ అసోసియేషన్లు ఏదైతే ఉన్నాయో వారితో కూడా ఆ పవన్ కళ్యాణ్ అయితే మంత్రాలు చేయనున్నారు. ఆ తర్వాత అంటే పంచాయతీరాజ్ లో ఉన్నటువంటి ఏ విధంగా ముందుకెళ్ళాలి, వాటి తీరుతుండలాగా వారన్నీ అసోసియేషన్ అడిగి సంపూర్ణంగా తెలుసుకున్నట్టు మనకు ప్రధానంగా అయితే అర్థమవుతుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ అందరూ ఎదురు చూస్తున్నారు అంటే డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఏదైతే మొదటి సంతకం దేని మీద చేస్తారు అని చెప్పి పెద్ద ఎత్తున ఉత్కంఠతో నెలకొంది. కానీ ప్రస్తుతానికైతే ఇటు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఇటు జనసేన నుంచి కానీ పవన్ కళ్యాణ్ దేని మీద మొదటి సంతకం చేయనున్నారు. ప్రస్తుతానికైతే ఇంకా అధికారికంగా అయితే ప్రకటన అయితే రాలేదు. థ్యాంక్ యూ కృష్ణ.